हाई फ्रेंड्स नमस्ते वेलकम टू क्रेजी मंकी। सो ताजा मूवी अपडेट्स तो మీ ముందుకు వచ్చేసాను। ఇప్పుడు విషయానికి వద్దాం। బిర్యానీ 100 రూపాయల కోసం ఓ అమ్మాయి 42 బస్సులను దగ్ధం చేసింది। ఇది నమ్మడానికి వింతగా ఉన్న పచ్చి నిజం। ఓ అమ్మాయి ఎలా చేసిందంటూ అందరూ ఆశ్చర్యపోతున్నారు। ఓ బస్సు డిపోలో కేపీఎన్ ట్రావెల్స్ చెందిన 42 వాల్వో బస్సులకు నిప్పంటించిన ఘటన దేశవ్యాప్తంగా కలకలం సృష్టించింది। అయితే ఆందోళనకారులను బస్సుల దగ్ధం దిశగా ఉసుగొల్పింది ఓ 22 ఏళ్ల అమ్మాయి అని పోలీసులు నిర్ధారించారు। బెంగళూరు నగరంలో తమిళనాడు కర్ణాటక రాష్ట్రాల మధ్య రాజుకున్న కావేరీ జల వివాదంపై నిరసనగా సెప్టెంబర్ 12వ తేదీన తమిళనాడు ట్రాన్స్పోర్ట్ ఆపరేటర్కు చెందిన 42 బస్సులను దహనం చేశారు। రోజువారీ కూలీ చేసుకునే సి భాగ్య 22 ఏళ్ల వయసున్న ఈ యువతి కేపీఎన్ బస్సుల గ్యారేజ్ కి దగ్గరలోనే నివాసం ఉంటుంది। ఆందోళనకారులకు ఆమె ఇంటివైపు కూడా తమిళనాడు బస్సులు లోపల ఉన్నాయని వాటికి నిప్పు పెట్టాలని ప్రేరేపించినట్లు పోలీసులు తెలుసుకున్నారు। కావేరీ జల వివాదంపై చేపట్టిన నిరసన కార్యక్రమంలో పాల్గొంటే బిర్యానీతో పాటు 100 రూపాయలు ఇస్తారని భాగ్య వెళ్ళిందని ఆమె తల్లి ఎల్లమ్మ మీడియాకు చెప్పారు। 42 బస్సులను దహనం చేసిందని సీసీటీవీ ఫుటేజ్ సాయంతో పోలీసులు నిర్ధారించారు। నిందితురాలైన భాగ్య కేపీఎన్ గ్యారేజీ సమీపంలోని గిరినగర్ లో తన తల్లిదండ్రులతో కలిసి జీవిస్తుందని పోలీసుల దర్యాప్తులో తేలింది। భాగ్యతో పాటు మరో 11 మందిని పోలీసులు ప్రశ్నిస్తున్నారు। ఇది అప్డేట్। మరొక తాజా సమాచారంతో మీ ముందుకు వస్తాను। ప్రతి నిమిషం మనకు సరికొత్త సినీ సమాచారాన్ని అందిస్తున్న మన విఆర్ మీడియా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మమ్మల్ని ప్రోత్సహించండి। ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ।